చదువు నలుగురికి ఉపయోగపడేలా విద్యానికేతన్లో 25% మందికి ఉచిత విద్యను అందిస్తున్నట్లు సినీ నటుడు బంచు మనోజ్ తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద రోటథాన్ 5K రన్ నిర్వహించారు. రన్ లో పాల్గొన్న యువతకు లవ్ మ్యూజిక్ బ్యాండ్ తో పాటు జుంబా డాన్స్లు నిర్వహించారు. ఈ రోజు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. రోటరీ ఇంటర్నేషనల్ రోటథాన్ చేస్తున్నారు అండ్ ఈవెంట్స్ ఇంకా ఎక్కువ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దిస్ వెరీ గుడ్ అవేర్నెస్ అండ్ ఇనిషియేటివ్. ఎందుకంటే మన ఇండియాలో 100% లిటరసీ అవ్వాలని వాళ్ళు పోరాడుతున్నారు. ఇక్కడికి వచ్చిన మినిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ ప్రతి కాలేజు ప్రతి స్కూలు బాగా డబ్బు తీసుకొని బాగా డబ్బు సంపాదించే వాళ్ళందరూ మన సమాజానికి వాళ్ళ కాలేజ్ నుంచి ఒక 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే మన చాలా వరకు మన ఇలిటరసీ నుంచి దాటేయచ్చు. లిటరసీ సాధించాలని చెప్పి దాని కొరకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ వారు 10K రన్ కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్లో తీసుకోవడం జరిగింది. భారతదేశంలో మన అత్యంత ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య లిటరసీ సమస్యని. అభివృద్ధి సూచికలో భారతదేశం వెనుకబడడానికి కూడా కారణాల్లో లిటరసీ రేట్ కూడా ఒకటి ఉంది. తప్పకుండా ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అని చెప్పి చెప్పాలంటే 100% లిటరసీ సాధించిన దేశాల్లోనే అభివృద్ధి సాధించినట్టుగా మనం ఇప్పటివరకు లెక్కలు చూస్తూ ఉన్నాం.